ఇన్ని చూస్తున్నా కానీ స్వాతంత్ర ఫలాలు మాత్రం మన ముంగిళ్ళలోకి మన ఇళ్లలోకి రాలి. స్వాతంత్ర ఫలాలు అయితే మనకు రాలే. ఇంకా ఇది మనకి జీవన మరణ సమస్య. ఇంతమంది ఇక్కడ ఎందుకు కూర్చున్నాం ఇక్కడ ఇవాళ అంటే ఇది కేవలం మన హక్కుల కోసం, మన యొక్క బతుకు తెరువు కోసం జీవన మరణ సమస్య. ఒక్క పార్టీ కూడా మాట్లాడలేదు. కేవలం మహానుభావుడు కులాల మధ్య ఉద్రిక్తలు పెరగడానికి ఎంతో అవకాశం. హింసా దౌర్జన్యాలు, సంపద పంపిణీలో అసమానత జరుగుతూ ఉన్నది. జరిగింది రాజ్యాంగంలో ఏమున్నాయండి? కుట్రాలు, హక్కులు, బాధ్యతలు, రక్షణ కలిసి ఈ నాలుగు కలిపితేనే ఒక వ్యవస్థాపకులు భీమసేన ఈరోజు భారతదేశం సెప్టెంబర్ 7 దేశంలో మెజార్టీ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా వినాయక చవితి జరుపుకుంటున్నారు. కానీ ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి ప్రజలు ఆ పండుగని సంతోషంగా జరుపుకునే పరిస్థితులు లేరు. ఎందుకంటే రోజు ప్రతి 4 నిమిషాలకు ఒక దళిత అమ్మాయి, ఆదివాసీ అమ్మాయి అత్యాచారం గురి కాబట్టి ఒక సోదరుని చంపేస్తున్నారు. 70 ఏళ్ళ స్వతంత్ర పాలనలో ఇప్పుడు 70,000 మంది సుమారుగా హత్యలు గురి కాబట్టారు. 1,00,000కి పైగా మా ఆడపిల్లలు అత్యాచారాలకు గురి కాబడుతున్నారు. లక్షల ఇల్లులు తగలబెడుతున్నారు. మంచి బట్టలు వేసుకున్నాడని, మీసం పెంచాడని, కాలుకి బూట్లు వేసుకున్నాడని అత్యాచారాలకు గురి కాబడుతున్నారు. దాని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తీసుకొచ్చారు. కానీ ఆ యాక్ట్ మీద వెళ్ళి కంప్లైంట్ పట్టుకొని వస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా తీసుకునే పద్ధతి. అందువల్ల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను సత్వరము సరైన దిశగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వమే చెప్తుంది. ఎస్ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు చాలా ఉన్నాయి. యూనివర్సిటీలో పిహెచ్డీలు చదువుకున్న పిల్లలు ఖాళీగా 10,000కి 12,000కి అవుట్ సోర్సింగ్ స్వీపర్ ఉద్యోగాలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఒక పక్క బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, భర్తీ చేయట్లేదు. మేము ఎంత అడుగుతున్నారు భర్తీ చేయాలని, ఎస్ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని. ఇదిగో ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ జరపకుండా ఏం పంచుతారు మీరు? ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఉన్నారు, హైకోర్టు న్యాయమూర్తులకు ఉన్నారు, జడ్జిలుగా ఉన్నారు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. మరి మెజారిటీ కులాలు ఎవరెవరు ఎంతెంత ఉన్నారనేది తెలియకుండా ఏ విధమైనటువంటి ప్రాతినిధ్యాన్ని కల్పిస్తారు? క్యాస్ట్ సెన్సస్ చెప్పి ఎందుకు జరపరు మీరు? కులగణన జరపాలని, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, ఎస్సీ ఎస్టీ కేసులని సత్వరమే పరిష్కారం తీసుకొని చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ చేసేస్తున్నారు. అన్నీ ప్రైవేట్ చేస్తున్నారు. ఆ ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ కాలేజీలు ఇంటర్మీడియట్ వరకు ఉన్నాయి, అవి డిగ్రీ కాలేజీలు కల్పించాలని ఎన్నో ఏళ్ళుగా మేము అడుగుతున్నాం. అవి ఏ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ అవి పరిష్కారం జరగట్లేదు. అందువల్లే మేము జరుపుకోవాల్సింది ఆ పండుగ కాదు, మేము జరుపుకోవాల్సింది ప్రజాస్వామ్య పోరాటం. ఆ దిశగానే ఈరోజు ధర్నా చేపట్టాము. రవిశంకర్ భీమసేన జై భీమ్.